విద్య ప్రధాన లక్ష్యం జ్ఞాన సముపార్జన ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు పుస్తకాలు 4 గోడలకే పరిమితమైన చదువు కొత్త రూపు సంతరించుకుంది. నైపుణ్యాన్ని, సృజనను అందిస్తూ యువతను ఉద్యోగులు, వ్యాపారులుగా తీర్చిదిద్దుతోంది ఏపీ ఎస్ఎస్డిసి ఆధ్వర్యంలోని ఒంగోలు నైపుణ్య శిక్షణా కేంద్రం. ఏటా కళాశాలల నుంచి బయటకొచ్చే ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్యతో పాటు ఉపాధి, వ్యాపారాల్లోనూ అవకాశాలు పెరుగుతున్నాయి. కావాల్సిందల్లా అవకాశాల్ని అందిపుచ్చుకునే నైపుణ్యం, సృజనాత్మకత. సాంకేతికతే ప్రపంచంగా మారిన ఆధునిక కాలంలో పోటీలో నిలబడి గెలవటంలో సాంకేతిక పరిజ్ఞానానిదే కీలక పాత్ర. మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ యువతకు శిక్షణ అందిస్తోంది. అవకాశాలు కల్పించడం కాకుండా ఇంజనీరింగ్ విద్యార్థులే అవకాశాన్ని సృష్టించుకునే విధంగా యాప్స్, వెబ్ అప్లికేషన్స్ వంటి అంశాలపై తరగతులు నిర్వహిస్తోంది. శిక్షణలో భాగంగా తొలి దశలో జిల్లాలోని నైపుణ్య శిక్షణ కేంద్రాలు యాప్స్, వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్ అభివృద్ధిపై 15 రోజుల ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. విద్యార్థులతో ఆటలు, సామాజిక సేవా కార్యక్రమాలపై ఆన్లైన్ యాప్స్ తయారు చేయిస్తుంది. రెండో దశలో ఉపాధి అవకాశాలపై 3 నెలలు తరగతులు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తోంది. ఏపీఎస్ఎస్డిసి అనే వర్క్ కోర్సుని జాయిన్ అయ్యాను. ఫస్ట్ నాకు HTML గురించి, PHP గురించి ఏమి తెలియదు. అక్కడ జాయిన్ అయిన తర్వాత నేర్చుకొని చాలా ఉపయోగపడింది. ఒక వెబ్ అప్లికేషన్ ఎలా చేయాలో మొత్తం వాళ్ళు నేర్పించారు. దాని తర్వాత ఫస్ట్ లాగిన్ ఎలా అవ్వాలి, తర్వాత వాటికి కావాల్సినంత మెటీరియల్స్ అలా ప్రొవైడ్ చేశారు. తర్వాత నేను వెబ్ అప్లికేషన్ చేశాను. MIT యాప్ డెవలప్మెంట్ కూడా నేర్చుకున్నాం. అవి యాప్స్ తయారు చేయడానికి యూజ్ అవుతాయి. ఈ లాంగ్వేజెస్ మేము చాలా నేర్చుకున్నాం. దీని ద్వారా PHP డేటాబేస్ క్రియేట్ చేయడం, ఇవన్నీ MySQL ద్వారా చేయడం నేర్చుకున్నాం. సో ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాం. యాప్స్ కూడా క్రియేట్ చేయొచ్చు మొబైల్తో ఈజీగా. మేము ఫ్రెండ్స్ తోటి మెసేజెస్ కానీ, చాటింగ్ కానీ ఎలా క్రియేట్ చేయాలి అని మా ఊరుగా మేము చేయడం నేర్చుకున్నాం. మూడో దశలో శిక్షణలో నేర్చుకున్న అంశాలపై విద్యార్థులు ఫైనల్ ప్రాజెక్టు తయారు చేస్తారు. ఈ దశను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు చివరగా ఉద్యోగం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించి ధృవీకరణ పత్రాలు అందజేస్తున్నారు. ఈ ఏపీఎస్డిసి ప్రోగ్రాం ద్వారా ఈ వెబ్సైట్కి PHP ఎలా కనెక్ట్ చేయాలి, డేటాబేస్ ఎలా కనెక్ట్ చేయాలి నేర్చుకున్నాను. మళ్ళీ వెబ్సైట్ అప్లికేషన్ యాప్స్ తయారు చేయడం కూడా నేను ఏపీఎస్డిసి ప్రోగ్రాం ద్వారా నేర్చుకున్నాను. ఇది నాకు ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. HTML నుంచి డేటాబేస్లోకి ఎలా డేటాని ఇన్సర్ట్ చేయాలి, డేటాని డిలీట్ చేయాలి, మనం ఎలా రిట్రీవ్ చేసుకోవాలి, అలానే కాకుండా ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న మొబైల్ యాప్స్ని కూడా ఎలా డెవలప్ చేయాలో కూడా వాళ్ళు క్లియర్గా నేర్పించారు. వాటిని నేర్చుకుని వదిలేయడమే కాకుండా మేమేం నేర్చుకున్నాము, మాకు ఎంత మటుకు వచ్చింది, మేము ఇంకా ఏం నేర్చుకోవాలి అని తెలపడానికి చివరిలో ఒక ప్రాజెక్ట్ చేయమన్నారు అందరినీ. అలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మాకు టెక్నికల్గా మేమేం నేర్చుకున్నామో తెలుస్తుంది. దాంతోపాటు సొసైటీకి మా టెక్నాలజీ ఏమైనా ఉపయోగపడుతుంది అనేది కూడా అది అవకాశం కలిగిస్తుందండి. ఈ ఏడాది నుంచి కొత్తగా SQL, HTML, CSS, PHP వంటి లాంగ్వేజ్లను ఇంజనీరింగ్ యువతకు బోధిస్తున్నారు. అన్ని గ్రూపుల విద్యార్థులకు ఈ తరగతులు ఉపయుక్తంగా మారాయి. అధునాతన సాఫ్ట్వేర్ అంశాలపైన విద్యార్థులు పట్టు సాధిస్తున్నారు. ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవటంలో ముందుంటున్నారు. ఆలోచనలకు ఆవిష్కరణ రూపమిస్తూ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. ఇంటర్లో అప్పుడు ఏం తీసుకుంటాం అప్పుడు ఎవరికి తెలియదు. తర్వాత మనకి ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అయింది. అది కోర్ సైడ్ అయినా అవ్వచ్చు, ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ అయినా అవ్వచ్చు.
అలా ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. దో వీఆర్ ఇన్ ఎలక్ట్రానిక్ సైడ్, సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళడానికి ఈ ప్లాట్ఫామ్ బాగా యూస్ అవుతుంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అయ్యుండి ఇప్పుడు మాకు ఇంకా ఫర్దర్గా స్కోప్ పెరుగుతుంది. ఇప్పుడు చూస్తే వరల్డ్లో సాఫ్ట్వేర్ ఎలాగో పెరిగిపోతుంది. మాకు ఒక కోర్ వైపు ఆపర్చునిటీస్ కాకుండా ఇలా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా ఇంకా ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. దాన్ని బట్టి మేము కూడా రెడీగా ఉండాలి. సో దానికి మాకు ఇది యూజ్ అవుతుంది. లైక్ HTML, PHP ఇలా మాకు చాలా లాంగ్వేజెస్ నేర్పించారు. నేర్పించి వదిలేయడం కాకుండా ఫర్దర్గా ఎండింగ్లో ప్రాజెక్ట్స్ చేయించి దానికి సర్టిఫికేషన్ అలొకేషన్. సో చదివి వదిలేయడం కాకుండా ఎంత నేర్చుకున్నాం మాకు తెలుస్తుంది, ఫర్దర్గా ఇంకెంత నేర్చుకోవాలో తెలుస్తుంది. కళాశాలల ప్రాంగణ ఎంపికలో ప్రముఖ కంపెనీల ఉద్యోగ ముఖాముఖిలో ఏపీఎస్ఎస్డీసీ చేసిన ఈ ధృవీకరణ పత్రానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఉద్యోగ సాధనే కాకుండా స్వయంగా ఎదిగేందుకు అవసరమైన ధైర్యాన్ని శిక్షణ ద్వారా పొందుతున్న యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది.